గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థిక సమస్యలు గత 2.5 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే కనుక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వల్ల, కేతు భగవాన్ యొక్క అశుభ దృష్టి వల్ల, అలానే రాహు భగవాన్ యొక్క అశుభ దృష్టి వల్ల కొంతమేర ఆర్థిక సమస్యలు, ఏ పని అనుకున్న ముందుకు వెళ్ళకపోవటం, అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారు. అంటే 2023, 2024 నుంచి కూడా ఈ సమస్య ఏర్పడుతూ ఉంది. కాకపోతే ఈ యొక్క యుగాది తర్వాత మార్చి 19 తారీఖు 2026 సంవత్సరం వచ్చేటువంటి యుగాది ఏదైతే ఉందో పరావనామ సంవత్సరం, ఈ యుగాది తర్వాత ఇక వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు కలిసి రాబోతున్నాయా ఒకసారి మనం గమనించినట్టయితే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కనుక కలిసి వచ్చేటువంటి గ్రహం ఏదన్నా ఉంది అంటే కనుక ఆ గ్రహం ఒకటి ఏంటంటే కనుక కేతు గ్రహం. అది ఉచ్చంలో ఉండడం వల్ల అది మంచి స్థానంలో ఉంటే కలిసి వస్తుంది. గురు గ్రహం బాగా కలిసి వస్తుంది. అలానే కుజుడి గ్రహం, ఈ కుజుడి గ్రహం కూడా మంచి స్థానంలో ఉంటే బాగా కలిసి వస్తుంది. కాకపోతే 2026 సంవత్సరం ఆగస్టు తర్వాత కుజుడి గ్రహం మీకు ఉచ్చంలో బాగుంటుంది, మంచి పవర్స్తో ఉండేటువంటి గుణం ఉంటుంది. అలానే ఆగస్టు తర్వాత గురు గ్రహం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఈ 2 గ్రహాలు కలిసి రావడంతో మీకు ఆర్థిక సమస్యలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ఏదైనా ఎక్కడైనా డబ్బులు ఇచ్చేసి ఉన్నారా, అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారా, స్థలం కొంట, పొలం కొంట, ఇల్లు కొంట, వాకిలు కొంట, ఫ్లైట్స్ కొంట, ఫ్లాట్లు కొంట అని చెప్పేసి అని ఎక్కడైనా అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారా, ఆ అడ్వాన్స్ కట్టలేకపోతున్నారా, మీకు అందరికీ కూడా ఆర్థిక సమస్యలు, అడిగిన దగ్గర డబ్బు రాదు, జాబ్లో ప్రమోషన్ ఉండదు, జాబ్లో ఇంక్రిమెంట్స్ ఉండవు, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. మీ పక్కన వారికి అందరికీ ఇంక్రిమెంట్స్ ఇస్తారు, మీ పక్కన వారందరికీ జాబ్ శాలరీ ఇస్తూ ఉంటారు, మీకు మాత్రం ఇయ్యరు. మనవాడివే కదా, ఏం కాదు ఇచ్చాంలే అని చెప్పినట్టుగా ఉంటారనమాట. కాబట్టి దీంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగం లేకపోవడం, ఇవన్నీ కూడా ఆర్థిక సమస్యలు గత 2024 నుంచి 23 నుంచి కూడా మీరు అనుభవిస్తూ ఉన్నారు. కానీ 2026 మీకు మార్పు వస్తుందంటే ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక అన్ని రకాల వృశ్చిక రాశికి సంబంధించినటువంటి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండేసి మీ వైపు చూపించేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక సమస్య నుంచి బయటపడవచ్చు. ఎవరితో పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టకండి, ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి. ఇన్సూరెన్స్ చేపిస్తాను, పలాంది అమ్ముకుందాము, అక్కడ దొరుకుతాయి, ఇక్కడ దొరుకుతాయి, తీసుకొచ్చి వేరే దగ్గర అమ్ముకుందాం అని చెప్పి విచిత్ర సలహాలు ఇస్తే తీసుకోకండి. తెలియని వాటిల్లో ఇన్వెస్ట్ చేయకండి. దానివల్ల మీరు నష్టపోతారు, మీరు బాగా లాస్ అయిపోతారు, ఇబ్బంది పడిపోతారు, చివరికి ప్రాణాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితికి ఏర్పడిపోతారు. దూరం అవుతారు అందరూ, చుట్టాలు, పక్కాలు, బంధువులు, మిత్రులు అందరూ దూరం అవుతారు. భార్య, బిడ్డలు, భర్తలు అందరూ ఎవరికి వారు చెట్టుకోలు గుట్టుకోలేతూ ఉంటారు. ఇది కూడా మానవ జీవితాలు ఆర్థికమైనటువంటి జీవితాలు, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటాయి అన్నమాట. ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారి దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉండాలి. రూపాయి కూడబెట్టండి, జాగ్రత్త పడండి, ఎవరిని నమ్మకండి. ఎందుకంటే మీ గ్రహరీత్యా కూడా అంత పెద్దగా మీకు 2027 సంవత్సరం వరకు కూడా శని భగవాన్ అశుభ దృష్టి ఉంది. కాబట్టి కొంతమేర మీరు కొంచెం ఆలోచించాలి. రవి భగవానుడు మీకు నిత్యం ఉన్నాడు. ఇక మీకు కలిసి వచ్చేటువంటి ఏదైతే దశలు ఉన్నాయో మీకు రవి దశ బాగా కలిసి వస్తుంది, కేతు దశ బాగా కలిసి వస్తుంది, బుధుని దశ బాగా కలిసి వస్తుంది, అంతదశ కూడా బాగా కలిసి వస్తాయి. శుక్రుడు అయితే మీకు అంతగా రాదు, యోగించదు. మీకు బుధుని దిగుతి అయితే చాలా బాగా యోగిస్తుంది. మీకు ఏదైనా చేయాలనుకుంటే కనుక పంటమూలు పండించే రైతులుగా కానీ దానివల్ల డబ్బులు ఆదాయాలు వస్తాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు దానివల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి. అలానే మీకు బ్రోకరేజ్ అంటే అటు వ్యాపారాలు చేసే అపరాల వ్యాపారంలో వాటిల్లో డబ్బులు బాగా వస్తాయి. కిరాణా మర్చెంట్ షాప్స్లో డబ్బులు బాగా వస్తాయి. కాబట్టి అలాంటివి చేయండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టుకోకండి. 2026 యుగాది నుంచి కూడా మీకు అందరూ కలిసి రాబోతుంది. అందరూ కూడా ఏదైతే మీకు పరిహారం కావాలో ఆ పరిహారం నిమిత్తం ఏంటంటే కనుక మస్టర్డ్ ఆయిల్ అని ఒకటి ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ, అంటే మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె, ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం ఆయిల్, ఈ రెండిట్లో ఏదో ఒక ఆయిల్ తీసుకొని ఉదయించే సూర్యుడికి మంగళవారం రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ ఉదయించేటువంటి సూర్యుడి కిరణాలు దాంట్లో పడేలా ఒక 5 నిమిషాలు చూపించండి. ఆ ఆయిల్ని ప్రతినిత్యం కూడా కొంచెం ఒక స్పూన్ అంత చేతిలో వేసుకొని, ఏదో ఒక ఆయిల్ చేతిలో వేసుకొని తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, బ్యాక్ L4 L5 దగ్గర ఒక్కొక్క డ్రాప్ చొప్పున ప్రతినిత్యం కూడా బయటికి వెళ్ళే ముందు రాసుకోవాల్సి వస్తుంది. ఈ పని చేసినట్టు కనుక మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయేలా ఉన్నాయి. అందరూ కూడా మీ వైపు వచ్చేలాగా, అందరూ కూడా మీకు ఆకర్షవంతులు అయ్యేలాగా, బిజినెస్ చేసుకునే వాళ్ళకి హోటల్ బిజినెస్ కానివ్వండి, సిల్వర్ గోల్డ్ లాంటి బిజినెస్లు కానివ్వండి, ఇంకా నేను చెప్పినటువంటి రైతులుగా కానివ్వండి, పంటలు పండించుకునే దానికి కానివ్వండి, అన్ని రకాలు కూడా బాగుంటాయి. వృశ్చిక రాశి వారు ఎవరైనా రైతులు ఉన్నారంటే కనుక ఈ యొక్క సంవత్సరం యుగాది తర్వాత వారు పత్తి కానీ, మినుము కానీ, కంది కానీ వేస్తే చాలా బాగుంటుంది. నిమ్మ కానీ, దానిమ్మ కానీ, అలానే మామిడి కానీ, సపోటా కానీ ఇలాంటి పంటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి కరివేపాకు చెట్లు, మునగ చెట్లు అయితే ఇంకా బీభత్సంగా ఉన్నటువంటి అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఏదైనా పంట భూములు వేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు అలా తొలగిపోతాయి. మరొక విషయం ఏంటంటే కనుక ఎవరికి చేతికి డబ్బులు ఇవ్వద్దు. ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా రావు.
గొడవలు అవుతూ ఉంటాయి, జాగ్రత్త పడాలి, ఎవరిని నమ్మకండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి, మీరు ఏం చేస్తున్నారు, ఏం సంపాదిస్తున్నారు, ఎక్కడ ముడుతున్నారు, ఎక్కడ కూడబెడుతున్నారు, ఎక్కడ వరకు ఇల్లు కడుతున్నారు అనేది ఎవరికి ఏం షేర్ చేయకండి. మన వాళ్ళు లేదు, తన వాళ్ళు లేదు, అందరూ మన మీద చెడు చూస్తూ ఉన్నారు. ఇంకా మీ సమస్యకి పరిష్కారం ఇంకా అవ్వట్లేదు, గురువుగారు చెప్పిన అన్ని చేసినా ఇంకా కావట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మీ మీద ఈ శత్రువులు అందరూ కూడా దండెత్తేసి తెలియకుండా మిత్రులానే కనిపిస్తూ మీ ముందు కపట నాటక సూత్రధారిలాగా నవ్వుతూ వెనక తీసేటువంటి గోతులు తీస్తూ అందులో మిమ్మల్ని తోసేస్తూ ఉంటారు, ముందు గుయ్యి వెనక తీస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మీ మీద ఏదైనా చెడు క్రియ జరిగిందా అని గమనించుకోవాలి. హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటి ముందుపెట్ట లాంటి ఏదైనా జరిగినాయా, దానివల్ల ఇలా అవుతుందా అనే ఎన్ని జాతకాలు అయితే కనపడవు. కాబట్టి జాతకాలు కాకుండా వీరికి ఏదైనా గురువు గారు ఉంటే ఆ గురువు గారి దగ్గరికి వెళ్తే కనుక మీ సమస్య ముందు చెబితే ఆ సమస్యకి పరిష్కారం మార్గం అయితే ఖచ్చితంగా చూపిస్తున్నారు. ఆ సమస్యకి పరిష్కారం దొరికిందంటే మాత్రం మీరు ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగేలాగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా అదృష్టవంతులు అవ్వచ్చు. వృశ్చిక రాశి వారు, మీరు ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడుతూ వాస్తు ప్రకారంగా బాగాలేదు, ఇంట్లో నక్షత్ర ప్రకారం బాగాలేదు, ఎవరు చేతబడి చేయించినారు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అష్టదిబ్బందిగా ఉంది, ఇంట్లో అంత కీచులాడుకుంటున్నారు, పిల్లలకి ఎదుగుదల ఉండట్లేదు, ఏదో నరదిష్టి నరగోష్ట తగులుతోంది, ఎంత సంపాదించిన ఇంట్లో ఉండట్లేదు, దాంతోపాటు ఈ పిల్లలు చదువుకున్నది మర్చిపోతున్నారు, ఇంట్లో ఏదో నెగిటివిటీ కనిపిస్తూ ఉంది, బరకత ఉండట్లేదు, డబ్బులు ఉండట్లేదు అనుకుంటున్నారా? మీరందరికీ కూడా నా దగ్గర కొన్ని వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. అవి సరసమైన ధరల్లోనే మీకు లభ్యపడుతూ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే మీకు చెంతకే చేర్చేట సదవకాశాలు కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఒకటి ఏంటంటే కనుక ఇది ఒక లైట్, ఈ లైట్ ఉండిద్ది, ఇది ఎల్ఈడి బల్బు. ఈ ఎల్ఈడి బల్బు మీరు చాలా గమనించండి. ఎల్ఈడి బల్బు ఇట్లా ఉంటుందన్నమాట. ఇది ఏ హోలర్కైనా పెట్టుకోవచ్చు. ఎల్ఈడి బల్బుకి మంత్రం చేసి ఇచ్చేటువంటిది అనమాట. మీ ఇంట్లో ఇప్పుడు నేను ఏది సమస్యలు చెప్పానో ఆ సమస్యలు అన్నీ కూడా ఇలా చిటికలో వెళ్ళిపోతాయి. ఈ బల్బు మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా నా దగ్గరికి అందరూ వచ్చే అవసరం లేదు. ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఇంటి వాళ్ళ బాబులో ఇబ్బంది ఉందంటే సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ ఎల్ఈడి బల్బు పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. దాంతోపాటు ఎవరికైనా ఆరోగ్యం బాగుండట్లేదా, ఎవరికైనా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదా, ఎవరికైనా ఆస్తమా ఉందా, లేదా బ్లాక్ పెయిన్ ఉందా, లేదంటే నరదిష్టి నరఘోష ఎక్కువ ఉందా, వ్యాపార సమస్యలు బాగాలేదా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదా, అయితే ఇది ఒక బౌల్ అనమాట. ఇది క్షుద్రానికి కాదు, మంత్రం చేసినటువంటిది. ఇది ఒక రాగి బౌల్. దీంట్లో మంత్రం చేసి మంత్రం లిఖించుండేది. క్షోణస్థితి అని చెప్పేసి అని మంత్రం ఉంటుంది. ఈ క్షోణస్థితి అనే మంత్రాన్ని మనం ప్రతినిత్యం జపం చేయలేం. కాబట్టి దీనిలో లిఖించి పడుతుంది. ఈ యొక్క మంత్రాన్ని మనము జపం చేయలేకపోవడం వలన ఈ దీంట్లో వాటర్ పోసుకొని 10 నిమిషాల తర్వాత తాగాలి. ఇది తాగినందుకు ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి హీట్ అంతా కూడా ఇలా చిటికలు వెళ్ళిపోతుంది. మన సమస్యలన్నీ కూడా మనకుండే నరదిష్టి, నరకోశ, శత్రుపేట, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. ఇది ఒకటి మనకి సరసమైన ధరలన్నీ లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మీ చెంతకే చేర్చడం సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. ఇక దీంతోపాటు ఇది ఇంటికి అష్టదిబ్బంది చేసేలాగా శక్తి యంత్రం, లక్ష్మీ యంత్రం. ఈ లక్ష్మీ కటాక్షం కూడా మీ ఇంట్లో వస్తుంది. ఏదైనా చెడు క్రియలు మీ ఇంటికి రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క యంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా చేర్చేలాగా మనం అవకాశం ఉంటుంది. కాబట్టి చేర్చేలా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఇదైతే మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కేవలం మీ దగ్గరికి వచ్చేందుకు రుసుము మాత్రమే తప్పితే ఇది మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే ఇది మంత్రం చేసిస్తున్నాను. ఈ యంత్రాలు ఇవ్వడం చాలా గొప్ప విషయము. ప్రతి ఇల్లు కూడా సుసపర్ణంగా చతుర్భుజంగా ఉండాలని చెప్పేసి అనే సంకల్పంతో చేస్తున్నాము. అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలగడం ఒక సంకల్పంతో, ఆలోచనతో చేసేటువంటి. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే కనుక ఈ యొక్క యంత్రాన్ని మీకు ఉచితంగానే అందజేస్తూ ఉన్నాము.